వందే మాత్రం. దీన్ని మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. అయోధ్య రామ మందిరంలో చోరీకి సంబంధించి పార్లమెంటు దగ్గర రాహుల్ గాంధీ ఒక నాటకీయాన్ని చాలా బాగా ప్రదర్శించారు. అయితే రాహుల్ గాంధీని నేను ఒకటే ప్రశ్న అడగాలనుకుంటున్నాను. రాహుల్ గాంధీ గారు, మీకు అయోధ్యలోని రామ మందిరంలోని చోరీ గురించి మాత్రమే తెలిసిందా? అంతకుముందు అన్యమతాలకు సంబంధించిన ప్రార్థనా మందిరాలలో జరిగిన చోరీల గురించి కూడా తెలిసాయా? లేకపోతే అన్య మతస్థులకు సంబంధించిన వాటిల్లో జరిగే ఎలాంటివి మీకు కనిపించవు, వినిపించవు, మాట్లాడడానికి మీ నోర్లు పెకలవా? నేను ఇలా మాట్లాడడానికి కారణం ఏంటి అనేది తెలుసుకునే ముందు వాళ్ళు ప్రదర్శించిన నాటకాన్ని ఒకసారి చూసేయండి. राहुल सर इधर देखिए। చూసారు కదా, ఈరోజు పార్లమెంట్ ఆవరణం బయట ఇండియా కూటమి అంతా కలిసి ఏం చేసింది అనేది. పప్పు యాదవ్ మీ అందరికీ తెలిసిందే కదా, స్వతంత్ర ఎంపీ. ఆయన కాషాయ రంగు బట్టలు వేసుకొని కూర్చుంటే, పూజారి వేషంలో విరాళాలు పెట్టే చందా ముందు పెట్టుకొని కూర్చుంటే, ఆడికొచ్చే కాంగ్రెస్ నాయకుడు, సమాజ్వాదీ పార్టీ నాయకులు, రాహుల్ గాంధీ వీళ్ళంతా ఆ విరాళాల పెట్టెలో డబ్బులు వేస్తారు. ఆ తర్వాత ఆ పప్పు యాదవ్ అయోధ్య ఎంపీ పాదాలకు నమస్కరించి ఆ విరాళాల పెట్టెను తీసుకొని అక్కడి నుంచి పరిగెడతాడు. ఇది ఫస్ట్ పార్ట్ అనమాట. అయోధ్యలో రామ మందిరంలో చోరీ జరిగింది కాబట్టి దాన్ని మేము ఇక్కడ చూపిస్తున్నాం. సరే, నేను కొన్ని జరిగిన చోరీలకు సంబంధించి ఇప్పుడు చెప్తా. రేపు పార్లమెంట్ ఆవరణలో అదే చేయాలి. చేసే దమ్ము ధైర్యం రాహుల్ గాంధీకి ఉందా? కర్ణాటక వర్క్ బోర్డులో 20 కోట్ల భూ ఆక్రమణలు జరిగాయి. వర్క్ బోర్డుకి కొన్ని కోట్లు దొబ్బేసింది అని చెప్పి నాటకీయ పరిణామంలో చూపించగలుగుతారా? గురుద్వార్ మేనేజ్మెంట్ కమిటీ 400 కోట్ల ఫండ్ స్కామ్ చేసింది. దాని గురించి నాటకం వేసి చూపించగలుగుతారా? అంతేకాదు, అజ్మీర్ దర్గాకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున కుంభకోణం జరిగినట్టు బయటకు వచ్చింది, స్కామ్ జరిగినట్టు. దాని గురించి చేసి చూపిస్తారా? అలాగే చర్చిలకు సంబంధించి ఇలా జరిగిన దాఖలాలు చాలా ఉన్నాయి. వాటికి సంబంధించి వేసి చూపించగలుగుతారా? ఆ ధైర్యం మీకు లేదు. ఆ ధైర్యం మీరు చెయ్యలేరు కూడా. ఎందుకంటే మీ ప్రతాపం అంతా కూడా సనాతన హైందవ ధర్మం మీద. బేసిక్గా మీలో సనాతన హైందవ ధర్మం అంటే ద్వేషం ఉంది. కాబట్టి ఏదో ఒక రకంగా దాన్ని అనుక్షణం కించపరుస్తూనే ఉండాలి, అవమానిస్తూనే ఉండాలి అనేది మీది. ఇక రెండో వీడియో చూడండి. ఆయన్ని పట్టుకొని ఎవరైతే దొంగతనం చేసుకొని వెళ్ళినరో ఆయన్ని పట్టుకొని అందరు కొడతారు. ఒక సాధువు అయోధ్యలోని డబ్బుల్ని చోరీ చేసినట్టు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? కాషాయ బట్టలేసి ఒక సాధువు వేషంలో కూర్చోబెట్టడం, సాధువు వేషంలో ఉన్న ఆయన్ని కొట్టడం వెనుక మీ ఉద్దేశం ఏంటి? ఎవరిని అవమానిస్తున్నారు మీరు? A to Z స్కాములు మీ తాతల కాలం నుంచి జరుపుకుంటూ వచ్చినాయి భారతదేశంలో. మీ వేషాలు ఏంచి కూర్చోబెట్టి చేస్తే ఊరుకుంటారా? నిజంగా తప్పులు చేసిన మీరే కాలర్ ఎగరేసుకొని తిరుగుతారు. ఆడ చేసింది స్వామీజీలు కాదు. మీరు స్వామీజీల వేషంలో కూర్చోబెట్టి కొడతా ఉంటే హిందువులంతా చాతగానోళ్ళలాగా చూస్తూ ఊరుకోవాలా? ఇక మూడో వీడియో. ఆడ అన్నం తింటాడో గడ్డి తింటాడో నాకు అర్థం కాలేదు. దేవుడి ఫోటో పట్టుకొని కాళ్ళు మొక్కుడేంది? కళ్ళకు మెదడు చిప్పు దొబ్బిందా? ఆ వీడియో చూపిస్తా చూడండి.
చూసారు కదా, ఆయనతో ఎందుకు కాళ్ళు పట్టుకోపిచ్చిండ్రో ఏమో తెలియదు కానీ దేవుడి ఫోటో చేతిలో పట్టుకొని వాడి కాళ్ళు మొక్కుతాండు. ఇది పార్లమెంట్ ఆవరణమా, లేకపోతే వీధి నాటకాలు వేసే ప్రదేశమా? మేము ట్యాక్స్ల రూపంలో డబ్బులు కట్టి పార్లమెంటుకు మిమ్మల్ని పంపిస్తుంది ఇలాంటివి చేయడానికా? హైందవ ధర్మాన్ని ఎక్కిరించడానికా? ప్రజాస్వామ్య విలువల్ని తగ్గించడానికా? హిందువుల మనోభావాలను దెబ్బతీయించడానికా? ఎవరిని ఎక్కిరిస్తూ ఎవరిని సంతుష్టిపరచడం కోసం ఈ నాటకీయాన్ని అక్కడ ప్రదర్శించారు రాహుల్ గాంధీ అండ్ కో టీం. అయినా రాహుల్ గాంధీ నీకు ఇంకా అర్థం కాలేదా? స్వతంత్రానికంటే ముందు నుంచున్న పార్టీ ఈరోజు కనీసం 3 అంకెల స్థానాల్ని కూడా గెలుచుకోలేకపోతుంది అంటే కారణం ఏంటి అని. ఇలాంటి పనులే ఇంకా జనాలకు అసహ్యం అనిపించి మిమ్మల్ని దూరం చేస్తున్నాయి. మీరు చేసిన దీనికి ఇండి కూటమిలోని ప్రతి సభ్యుడు క్షమాపణ చెప్పాలి. ఈరోజు అన్యమతాలకు సంబంధించి మత బోధకుల ముసుగులో, టీచర్ల ముసుగులో అడ్డమైన పనులన్నీ చేస్తుంటే వాటి గురించి మాట్లాడడానికి నోరు రాట్లే. అప్పుడు నోర్లు మూతలు పడుతున్నాయో లేకపోతే మల్లికార్జున ఖర్గే ఎవరి గురించో మాట్లాడిండు, కుట్లేసిండ్రు ఆ నోరుకి అని. అట్లా కుట్లేసిండ్రు. నిన్నటిదాకా ఒక నాటకం చేసిండ్రు జంతర్ మంతర్ది పట్టుకొని. ఇప్పుడు ఆ నాటకం ఆడడానికి లేదు. టైంపాస్ తెలియట్లే. పార్లమెంటుకు పోతే ఏం మాట్లాడాలో తెలియదు కదా మనకు. టైంపాస్ తెలవట్లేదు. మళ్ళీ అయోధ్యను పట్టుకొని వచ్చిండ్రు. కానీ ఒక్క విషయం మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నాం. అన్యమతాల వాళ్ళలాగా వెంటనే రియాక్ట్ అయిపోయి నినాదాలు చేస్తూ రోడ్డు మీదకి వచ్చి మీ మెడలు ఉంచకపోవచ్చు, కానీ ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించుకొని మాత్రం సనాతన హైందవ ధర్మాన్ని ఎక్కిరించిన ప్రతి ఒక్కడికి బుద్ధి చెప్తారు హైందవులు, హిందువులు. నేను చెప్పింది నిజమా కాదా? మీ అభిప్రాయం ఏంది? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి.